చాలా లౌడ్నెస్ ఉంది. ఇది మనం ఎగ్జాస్ట్ తెచ్చేసినాం మన బైక్కి. ఎగ్జాస్ట్ పెట్టినాక మళ్ళీ మన సౌండ్ ఎంత వస్తుందో విందాం. ఫస్ట్ టైం నేనైతే ఈ టెయిల్ లైట్ ఇప్పిన. సో ఈ బీబీ కిల్లర్ని తీసేసి ఒకసారి సౌండ్ టెస్ట్ చేద్దాం. మనం లైట్ని కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చూపెడతాను ఒకసారి లైట్స్ ఎలా వస్తాయో. చాలా బ్యూటిఫుల్. కానీ ఒకటే భయం, పోలీసులతో భయం ఉంటుంది అంతే. ఓ మై గాడ్, లెట్స్ గో. ఒక చిన్న ఆర్డర్ అయితే వచ్చింది అనమాట. సో మన బైక్ని కూడా బయటికి తీయాలి, బికాస్ ఆ బైక్ అయి పార్ట్స్. సో మనమైతే ఫైనల్లీ అకాడమీ దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు ఓపెన్ చేయడానికి చాలా ఎక్సైట్ ఉన్నా. అండ్ మన ఇంకొక స్టూడెంట్ ఏదో కొత్తది ఏదో తెచ్చిండు ఇక్కడికి. అదే గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది. చూపెట్టే అదేంది గిఫ్ట్ ఇచ్చింది, ఏందో చూసాం. వావ్, డాగ్ గిఫ్ట్ ఇచ్చిందా? ఓ క్యూట్ పప్పీ, చాలా బాగుంది. హాయ్ చెప్పు నా సబ్స్క్రైబర్కి అందరికి. హాయ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కంగ్రాచులేషన్స్ బ్రో. చలో, సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. చాలా రోజుల తర్వాత మనం బండిని బయటకు తీసినాం అనమాట. కానా ఓకే. ఓకే, సో మనోడు వచ్చేసి రాజస్థాన్, कर्नाटक से आया. ओके, नाइस टू सी यू. तो मनो సో ఫైనల్లీ ప్యాక్ అయితే ఓపెన్ చేస్తున్నా. చాలా డేంజరస్ థింగ్ ఉంది, చాలా లౌడ్నెస్ ఉంది. జీపీ అని చెప్పి మనకి టెయిల్ లైట్ అనమాట. సో ఇక్కడ టెయిల్ లైట్ యాడ్ చేయాల్సిందే. సో ఇది వచ్చేసి మనం టెయిల్ టీడీ అనమాట, బ్యాక్ సైడ్. సో ఇక్కడ టెయిల్ టీడీ పెట్టడానికి. సో ఫైనల్ అయితే మనం ఎగ్జాస్ట్ తెచ్చేసినాం మన బైక్కి. సో ఇప్పుడు మనం అది ఫిక్స్ అయిపోతున్నాం. సో గాయ్స్, మనం అయితే ఇప్పుడు బైక్ నార్మల్గా స్టాక్ సౌండ్ అయితే విందాము. చూడండి ఒకసారి. స్టాక్ సౌండ్ చూస్తున్నాం కదా, స్టాక్ సౌండ్ ఇదే చాలా వెయిట్ ఉంది, ఇది చాలా తక్కువ వెయిట్ ఉంది. నేను బైక్ని ఇలా కూడా నడపచ్చు, ఇలా స్టార్ట్ చేస్తే కూడా చాలా సౌండ్ బాగా వస్తుంది. ఎగ్జాస్ట్ లేకపోయినా బండి స్టాక్ ఎగ్జాస్ట్ తీసేస్తే కూడా సౌండ్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. జస్ట్ మనం ఇప్పుడు స్టాక్ ఎగ్జాస్ట్ తీసి మనం బండి స్టార్ట్ చేస్తున్నాం. ఫుల్ సౌండ్ వస్తుంది బండి. అసలు ఈ స్టాక్ ఎగ్జాస్ట్ ఒక్కటి తీసేసి నడిపితే కూడా ఫుల్ సౌండ్ వస్తుంది. కానీ మనం ఒక ఎగ్జాస్ట్ పెట్టాలని చెప్పి అయితే ఒక ఎగ్జాస్ట్ మనం అయితే ఇప్పుడు మనం పెడుతున్నాం. IXL కొన్నాను బ్రో. దిస్ ఇస్ ఎగ్జాస్ట్. IXL. ఇక్కడ మనకి బీబీ కిల్లర్ కూడా ఉందన్నమాట. సో ఈ బీబీ కిల్లర్ తీసేస్తే సౌండ్ ఎక్కువ వస్తుంది. సో ఈ బీబీ కిల్లర్ పెట్టి ఎలా వస్తుందో, బీబీ కిల్లర్ తీస్తే ఎలా వస్తుందో ఒకసారి అయితే టెస్ట్ చేసాం గాయ్స్. లాగా ఉంది ఇది చూడండి. ఇక ఈ పైప్ ఎయిర్ ఫ్లో కంప్లీట్గా లేదు. ఇది కాస్ట్లీ ఎగ్జాస్ట్ ఉంది. సో ఈ బండి అయితే చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. అందుకని అసలు చెప్పాలంటే సూపర్ బైక్ కొనడం అంత మెయింటైన్ చేయడం చాలా టఫ్. సో ఇప్పుడు మనం వెయిట్ చేయాల్సింది ఏంటంటే ఎగ్జాస్ట్ పెట్టినాక మళ్ళీ మన సౌండ్ ఎంత వస్తుందో విందాం.
బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఏది బాగా వస్తుందో చెప్పండి, స్టాక్ ఎగ్జాస్ట్. సో స్టాక్ మంచిగా వస్తుందంటే స్టాక్ పెట్టిస్తాం, ఎగ్జాస్ట్ది మంచిగా వస్తుందంటే ఎగ్జాస్ట్ పెట్టిస్తాం. ఓకే, దర్ ఇస్ నో డిఫరెన్స్ యాక్చువల్లీ, అసలు డిఫరెన్సే లేదు. ఏం చేసామంటే ఈ బ్యాక్ టెయిల్ లైట్ కూడా ఇప్పేసి మనం వేరే ఒకటి తెప్పించాం కాబట్టి చూడండి కలిసి ఈ మౌంట్ కూడా ఇది తీసేసి ఫిక్స్ చేయాలి. సో చూసాం, ఫస్ట్ ఈ టెయిల్ లైట్ ఇప్పేసేయాలి. ఈ టెయిల్ లైట్ ఇప్పేసి మనము నెంబర్ ప్లేట్ కూడా ఇక్కడ వచ్చేటట్టు ఒక సెటప్ పెడుతున్నాం. సో ఫస్ట్ టైం నేనైతే ఈ టెయిల్ లైట్ ఇప్పిన, లిటరల్లీ చాలా డిఫికల్ట్గా ఉంది. అండ్ బైక్ వెనక నుంచి చూస్తుంటే అయితే కంప్లీట్గా 10R లుక్కే వస్తుంది చూడండి. బ్యాక్ సైడ్ నుంచి చూస్తుంటే అయితే సేమ్ 10R లుక్కే ఉంది. అండ్ ఎగ్జాస్ట్ కూడా లుక్ చేంజ్ అయింది. అండ్ మెల్లమెల్ల బండి లుక్కే చేంజ్ అవుతుంది. లెట్స్ సీ గైస్ నెక్స్ట్. మనమైతే ఇప్పుడు నెంబర్ ప్లేట్ తీసేసి ఈ డౌన్ సైడ్లో ఫిక్స్ చేసినాం అనమాట. సో వ్యూ అయితే చాలా బాగుంది. అయితే మనం ఈ బీబీ కిల్లర్ని తీసి, చాలా గట్టిగా ఉంది బీబీ కిల్లర్ అయితే. ఓ మై గాడ్. ఓకే, మనము ఈ బీబీ కిల్లర్ని తీసేసినాం. సో ఈ బీబీ కిల్లర్ని తీసేసి ఒక సౌండ్ టెస్ట్ చేస్తాం మనం. $50,000 అనమాట ఎగ్జాస్ట్ వచ్చేసి. యాక్చువల్లీ మనం ఇంకా మన బైక్కి తెప్పించింది ఓన్లీ 3 పార్ట్స్. ఇంకా మనం బైక్కి ఫుట్ రెస్ట్ తెప్పియాలి, సీట్ తెప్పియాలి. వచ్చేసి మన టెయిల్ లైట్ అనమాట బ్యాక్ సైడ్, ఇది వచ్చేసి ఇక్కడ ఫిక్స్ అవుతుంది ఇట్లా. షోరూమ్కి వచ్చినదైతే వైర్ని కట్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఏమైతుందో తెలీదు, కానీ కట్ అయితే చేస్తున్నాం. అయితే కట్ చేసేసాం. సో ఫైనల్లీ మనం ఇప్పుడు బ్యాక్ ఇవి ఫిక్స్ కూడా చేసేస్తున్నాం. సో ఇంకొక సైడ్ ఫిక్స్ చేసేస్తే కంప్లీట్ అయిపోతుంది. సో చూపెడతాను ఒకసారి లైట్స్ ఎలా వస్తాయో, చాలా బ్యూటిఫుల్గా వస్తున్నాయి. సో గాయ్స్ మనం వచ్చేసి 3 o'clock ఇప్పుడు వస్తే 7 అవుతుంది టైమ్. మనం సైలెన్సర్ ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేసినాం. అండ్ ఈ లుక్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి గాయ్స్. మనం ఎగ్జాస్ట్ పెట్టాం కాబట్టి మనం ఆల్రెడీ ఓవరాల్ దగ్గరికి వచ్చేసినాము. సో ఇప్పుడు చిన్న ఓవరాల్లో ఒక రైట్ చెక్ చేస్తాం చిన్నగా. లెట్స్ గో. So finally we are with the exhaust. Let's check. మస్తు మజా వస్తుంది రియల్లీ ఎగ్జాస్ట్ చేసుకున్నాం కాబట్టి. కానీ ఒకటే భయం, పోలీసులతో భయం ఉంటుంది అంతే. కానీ ఆసమ్ బ్రో, సౌండ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్. మస్తు మజా వస్తుంది సౌండ్తోనే. గాయస్ ఎన్నో రోజుల నుంచి ఇలా ఎగ్జాస్ట్ చేసుకొని నడపాలనిపించింది. అది ఏదైనా సరే, అది ఎస్సీ కానీ ఆరో కానీ ఏదైనా సరే, నా అంటూ బైక్కి
ఎగ్జాస్ట్ చేసుకొని నడపాలని అయితే అనిపించింది. సో అదైతే నేను చేస్తున్నా గాయస్. లిటరల్లీ ఇక్కడైతే ఒక చిన్న సౌండ్ వినిపిస్తాను చూడండి. ఇక ఓ మై గాడ్, అసలు నెక్స్ట్ లెవెల్ సౌండ్. లుక్ చూడండి ఎంత బాగుందో. సో విత్ అవర్ న్యూ ఎగ్జాస్ట్ అండ్ ఇప్పుడు కొన్ని వీలీస్ చేసేసి ఇంకా మన రైడ్ని ఏం చేసేద్దాం. ऐसा साउंड आ रहा भाई, रियली साउंड అట్లా వస్తుంది. నాయిస్ అయితే లౌడర్ దెన్ లౌడర్. ఎంత లౌడ్ అంటే అసలు భయం వేస్తుంది సౌండ్. నడుపుతున్నా నేను, నాకు మజా వస్తుంది, చాలా ఎక్స్పీరియన్స్, థ్రిల్లింగ్ ఫీల్ అవుతుంది. కానీ వినే వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది సౌండ్, అంతలా వస్తుంది సౌండ్. సో ఇక్కడ ఒక చిన్న విలీజ్ చేసేసి వెళ్ళిపోదాం. Let's go, 1, 2, 3, let's go! ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందన్నమాట, కానీ మనం ఆల్మోస్ట్ 160 దాకా పోయినాము. సో ఫైనల్ వీలీ ఆఫ్ ద డే గాయస్. నా గోప్రో కూడా చాలా సతాయిస్తుంది, బట్ స్టిల్ ఐ నెవర్ గివ్ అప్ బ్రో. ఎన్నో ఫేస్ చేసేసి ఎన్నెన్నో పెయిన్స్, ఎన్నెన్నో కష్టాలు, అసలు చెప్పలేనంత టార్చర్ లైఫ్లో అంతా చూసేసి బైక్ మీదకి వచ్చిన. కానీ బైక్ మీదకి వచ్చినాక కూడా నేను స్టిల్ ఒక డిప్రెస్ ఏమవుతా అంటే, తెలిసిన వాళ్ళే సపోర్ట్ చేయట్లేదు, ఇంకా తెలియని వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పి ఒక డిస్కరేజ్ ఫీల్ వస్తూ ఉంటుంది. కానీ ఐఎమ్ స్టిల్, నేను గివ్ అప్ చేస్తలే గాయస్, అంతే. లెట్స్ గో. సో గాయస్ ఫైనల్లీ బైక్ని అయితే ఎగ్జాస్ట్తో అయితే మనం ప్యాక్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో